దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా వందలాది మంది దైవజనులు ఐఎఫ్జే ప్రార్థన వలన బలము పొంది దేశములో మహారక్షణ కొరకు రోదన చెయ్యు వేల మందిలో తాము ఒకరిగా మారి ఒక దట్టమైనటువంటి మేఘము ఆవరించినట్లుగా వారు ప్రార్థనలు చేయుచున్నారు. ఏదో ఒక ఘడియలో అకస్మాత్తుగా మోపైన వర్షము కురియబోతుంది. దేశములో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు చిత్తమైతే ఈ రీతిగా ప్రతి నెల ఐఎఫ్జే ప్రార్థనలు రాష్ట్రములో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 26 చోట్ల జరుగుతున్నాయి. ఇంకా అనేక చోట్ల ప్రారంభించబడబోతున్నాం. ప్రభు చిత్తమైతే తమిళనాడు రాష్ట్రములో, కర్ణాటక రాష్ట్రములో మరి ప్రియ తమ్ముడు దైవజనులు శామ్యూల్ పీటర్ గారి ద్వారా ఐఎఫ్జేలు ప్రారంభం కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ 2 రాష్ట్రాల్లో వారితో వారు ఇప్పటికే మాట్లాడారు. రేపో మాపో అక్కడ కార్యక్రమాలు ఖరారు కాబోతున్నాయి. ప్రభు ఆ దాసుని ఆ 2 రాష్ట్రాల్లో ఉజ్జీవపు ఉద్యమ జ్వాల ఐఎఫ్జే ఉద్యమాన్ని ఎగదోయగలిగిన కృపతో నింపాలని మీరు ప్రార్థనలు చేయవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఒక్కరిని నెలకు 26 ఐఎఫ్జేలకు వెళుతున్నాను. దైవజనులందరూ ఎన్ని నెలకి పెడుతున్నారో నాకు తెలియదు. వెళుతున్నారా, నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తున్నారు. ఆల్ రైట్. దేవునికి స్తోత్రం. అయ్యగారికి మరి బళ్ళారిలో మంచి పరిచయాలు ఇచ్చాం. మరి అయ్యగారు అక్కడ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. అంతే, వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆశించేది ఒక్కటే, కలిసి ప్రార్థన చేయాలి. ఇంకొక ఆశ లేదు, కొత్తది రాదు. చాలామందికి కలవటానికి ఇబ్బంది, కలిసిన వాళ్ళకి ప్రార్థన చేయటం ఇబ్బంది, ప్రార్థన చేసేవాడికి కన్నీరు రావటం ఇబ్బంది, ఇంత ఏడిసిన తర్వాత చివరిలో మాంసం పెట్టకపోతే ఆడికి ఒక ఇబ్బంది. ఇలాంటి వాళ్ళు బోలు మంది భూమి మీద ఉన్నారు. వీళ్ళందరికీ మారు మనసు రావాలి. ఎవరి సంఘాల వారే, ఎవరి సేవల వాళ్ళే, ఎవరి పరిచర్ల వారి దేశములో మహారక్షణ కొరకు కలిసి ప్రార్థన చేయటం ఒక్కటే ఐఎఫ్జే యొక్క ఏకైక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం లేదు, రాదు. ఐఎఫ్జే పక్షముగా ఆయా చోట పరిచర్లు నిర్వహించడానికి ప్రభు చూపిన సహాయం కొరకు ప్రభుని స్తుతిస్తున్నాం. కుమారుడు మరి ప్రాంతములో పరిచర్లు చేస్తూ కొద్ది మందిని బలపరిచి మరి మా సంఘానికి 4 మాటలు చెప్పి బలపరచండి చిన్న సంఘం అని అడిగాడు. ఎలాగో వస్తున్నప్పుడు సంఘానికి మాత్రమే ఎందుకు, ఇంకా అందరికి కూడా చెప్పండి, ఎవరు వస్తే వాళ్ళు బలపడతారు కదా అని చెప్పడంతో పాపం వారి స్థితి స్థాయి అన్ని పరిమితమే, చిన్నవైనా అతడు తెగించి కార్యక్రమాలకి పూనుకున్నాడు. తప్పకుండా ప్రభు తన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ప్రభు తన ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీరంతా కూడా దేవుని వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారమైన తీర్మానాలు తీసుకొని ఆ తీర్మానములతో కూడిన ఒక ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని వరుసగా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడగటం కాదు. అర్థమైందా? వాక్యాన్ని శ్రద్ధగా విని అంగీకరించి వాక్యానుసారమైన ఒక తీర్మానం తీసుకుని ఆ తీర్మానంతో కూడిన ప్రార్థనలు చేసుకుని వెళ్ళాలి. అంతేగాని నా దగ్గర లైన్ కట్టడం కాదు. నేను మీకంటే విశేషమైన వాడిని, గొప్పవాడిని, ప్రత్యేకమైన వాడిని కాదు. మీలో ఒకడిని. అక్కడ కూర్చొని మాట్లాడితే అందరికీ వినబడదు కాబట్టి కొంచెం ఎత్తులోకి వచ్చి కనబడి చూస్తామంటే కుదురుగా వింటారని తప్ప ఇది ఒక ప్రత్యేకమైన హోదా కాదు, స్థానం కాదు. అలాంటి దరిద్రం ఏమీ లేదు. మనందరము యేసయ్య పిల్లలం, అంతే. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయములు మీతో పంచుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపించారు. జగ్గయ్యపేట నుంచి ఒక పాస్టర్ గారు ఎవరో వస్తానని ఫోన్ చేశారు. ఎవరు? నువ్వేనా? ప్రతి నెల ఖచ్చితంగా వచ్చేమన్నా నువ్వేనా? వచ్చేస్తాను బాబు, కూర్చోనా. ఇతడు ఎవరో నాకు తెలియదు.
ఈ భక్తుడు ఫోన్ చేసి నేను ఒక మినిస్ట్రీ పెట్టాను, కొత్తగా సేవకు వచ్చాను, ప్రతి నెల కంపల్సరీగా వచ్చేయమని అన్నాను. ఇలా నన్ను ఆహ్వానించినోడు భూమి మీద ఇప్పుడు దాకా పుట్టలేదు. ఇతను ఒక అరుదైన అద్భుతమైన వ్యక్తి. నేను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి రేపు గుంటూరు వస్తున్నాను బాబు రమ్మంటే ప్రేమతో వచ్చాడు. అయ్యా నేను వచ్చేదేమో కానీ ప్రతి నెల నువ్వు క్రమంగా రా, దేవుడు నిన్ను దీవించును కాక. మంచిది పిల్లారా, సమయంలో 2వ గ్రంథము 3వ అధ్యాయము. ఆసక్తి కలిగిన పిల్లోడు, మంచి పిల్లోడు, ప్రభు వాడుకుంటాడు. క్రమంగా రండి, సహవాసంలో ఉండండి, ప్రార్థనలో ఎదగండి, ఉపదేశంలో కొట్టబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయంలో 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదివి పెడతారా భక్తులారా? అయ్యా ఇది విషయం. కుటుంబ ఆశీర్వాదం అదేనా పెట్టావు పేరు? రైట్. ప్రియులారా, ప్రశాంతంగా నా వైపు చూస్తూ వినండి. గురుముఖస్య విద్యా లభ్యత అనేది ఎప్పటికీ ఉన్న పర్మనెంట్ శాస్త్రం కదా. చూస్తూ వింటేనే మీరు దీవించబడతారు. చక్కగా చూస్తూ వినాలి. ప్రకటన గ్రంథంలో అలాగే రాయబడింది కదా, నాతో మాటలాడుచున్న వాని వైపు తిరుగుగా. ఇలా జరిగింది. చక్కగా చూస్తూ వినండి. ఇక్కడ 2 కుటుంబాలు కనపడ్డాయి. ఒకటి సౌలు కుటుంబం, 2 దావీదు కుటుంబం. ఒక కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయింది, ఒక కుటుంబం అంతకంతకు ప్రబలింది. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మీ కుటుంబాలు అంతకంతకు ప్రబలాలి అని నేను దైవజనుడిగా ఆశిస్తున్నాను. మీ కుటుంబాలు అంతకంతకు ప్రబలాలి అంటే అంతకంతకు నిరసిల్లిపోయిన సౌలు కుటుంబ కారణాలు విశ్లేషించాలి. అంతకంతకు ప్రబలిన దావీదు కుటుంబ నేపథ్యాన్ని, లక్షణాలను మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వడం ప్రారంభించాలి. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది. ఇప్పుడు మీ కుటుంబం నీరసిల్లాలా, ప్రబలాలా? కాబట్టి మనము దావీదు కుటుంబం వలె ఉండాలి, కానీ సౌలు కుటుంబం వలె ఉండకూడదు. మరి సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లుటకు కారణమేమి? దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలుటకు కారణమేమి అన్నది మనం ఈ రోజు చేపడుతున్న ఒక ఆరోగ్యకరమైన చర్చ. ఇట్స్ a healthy discussion about the prosperity of the family, or else the reasons for the demolish of some families in Bible history. Why so many families went to disaster in their lives? దేవుని ఎరిగిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటి అనే ఒక ఆరోగ్యకరమైన చర్చను మనము బైబిల్ గ్రంథములో చేపట్టాలి. ఇక్కడ మనము సౌలు కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని చూసుకుంటే ఆరంభము నుండి కూడా సామర్థ్యముల్లో కూడా వ్యత్యాసములే. సౌలు కుటుంబము వారి తాత యాకోబు చేసిన ప్రార్థనల ఫలితముగా రాజైన కుటుంబం అది. దావీదు కుటుంబము తను ఏ విషయములో ఎవరి చేత ఎన్నిక చేయబడకపోయినా కన్న తండ్రి ఇతడు నా కుమారుడే అని చెప్పటానికి ఇష్టపడకపోయినా వీడు నా కొడుకు అనడానికి నోరలదా బాబుకి ఇంకేం ప్రార్థన చేస్తాడు బాగు చేయమనని. అలాంటి చోట పెరిగాడు. ఓ ప్రేమ లేని చోట, బాధ్యత లేని చోట పిల్లలు పైకి రావాలి, పిల్లలు ఎక్కి రావాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, పిల్లలు అభివృద్ధిలోకి రావాలని దేవుని కాళ్ళు పట్టుకొని కన్నీరు గార్చే ఆత్మీయ తండ్రులు, నాయకులు లేని చోట పెరిగినాడు. కొన్ని సంఘాలు ఎందుకుంటాయో ఎట్లుంటాయో నాకు అసలు అర్థం కాదండి. చూస్తే తమ సంఘ బిడ్డల్లో ఒక ఆత్మీయ తృష్ణ ఉన్నా, తపన ఉన్నా, మంట ఉన్నా, దాహం ఉన్నా వారిని ఎంకరేజ్ చేసే తండ్రులు లేరు. అట్లీస్ట్ వారి కోసం భారం కలిగి ప్రార్థన చేసే స్థితిలే. గట్టిగా దైవజనుడైన సమయంలో నీకు ఇంకనూ కుమారులు ఉన్నారా అని అడిగితే చెప్పక తప్పని స్థితిలో ఏమాత్రం గౌరవనీయ పరిచయం చేయకుండా కడసారి వాడు అక్కడ ఉన్నాడు, వాడు అడవిలో గొర్రెలు వేసుకుంటూ ఉంటాడు, ఆడెందుకులే ఇప్పుడు అన్నట్టు, పిలువదగిన వాడు కాదులే అన్నట్లు
ఈ సమయానికి స్థలానికి వాడు సరికాదులే అన్నట్లు కన్న తండ్రే కొడుకు తగినవాడు కాదని పరిచయం చేయడం ఇష్టపడకపోతే ఎవడని డెవలప్ చేస్తాడు? మట్టిలో పొరలాడుతున్న కొడుకును కూడా తల్లి ఎత్తుకుని నా బంగారు కొండ ఉంటుంది కదా. కన్న ప్రేమ అలాగే ఉంటుంది కదా మరి. కానీ సౌలు విషయానికి వస్తే వాళ్ళ తాత బెన్యామీను పుట్టడంతోనే తల్లిని కోల్పోయిన దరిమిలా ఏర్పడ్డ చేదైన అనుభవాలలో తండ్రి అయిన యాకోబు ఒక దైవజనుడి స్థానములో మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా వీను నీ కుడి చేత్తో పట్టుకో ప్రభువా. ఒక్క క్షణమైన తల్లి పొత్తిలలో ఆడుకునే సౌభాగ్యానికి నోచుకొని, ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగి అదృశ్యాన్ని నోచుకొని నష్టజాతకుడు. అవును, వాడికి సరిగ్గానే పేరు పెట్టిన దుఃఖపుత్రుడే. వాడి బ్రతుకు వాడికి దుఃఖమే, వాడి వల్ల మాకు దుఃఖమే. ఇట్లాంటి నీ కుడి చేతితో పట్టుకుంటే దుఃఖ సుఖం లేదయ్యా. వీడు దుఃఖపుత్రుడిగా ఉండొద్దు, నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలని ఏడ్చి ప్రార్థన చేస్తాడు యాకోబు. యేసుప్రభు అన్నాడు ఆమేన్ అన్నాడు. ఆమేన్. ఆయనకున్న లక్షణం ఏమిటి? ఆమేన్ అనడం అలవాటైంది. నువ్వు నన్ను కరుణించుదుగాక, కాపాడుదుగాక, పోషించుదుగాక, క్షమించుదుగాక, దీవించుదుగాక, ఏమన్నా సరే ఆమేన్ ఆమేన్ అంటాడు. నా కర్మ నా సావుకొచ్చింది, నా దరిద్రం ఆమేన్ అంటాడు. అంటే శనివాగుడు వాగకూడదు. అందుకే కొంతమంది నోరు తెరిస్తే చాలు, ఒక 10 సార్లు దోమ కొరిస్తే నన్ను దోమ కొడతాకు వచ్చింది దోమ, ఆ ప్రాణం తెత్తాక వచ్చింది దోమ. ఆమేన్. నువ్వు చావటమేక. యోబు గారి పెంట కుప్పల మీద కూర్చొని అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని కన్నులతో మళ్ళీ చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దావీదు మహారాజు ఒక దుఃఖ శ్రమలో మరణ గడియలు అంటాడు, నేను చావను, సజీవుడనై నా దేవుని మహిమను వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. హలో సార్, అందరూ వదిలేశారంటగా, అడవిలో తిరుగుతున్నారంటగా, ప్రాణం పోయేలా ఉందంటగా. ఎన్ని పరిస్థితి అంటే, నేనా దేవుని మందిరములో పచ్చని ఒలివలు ఉండే దానికి పచ్చగా ఏమి లేడు. ఇల్లు కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు, భార్య బిడ్డలు పోయారు. పక్కన ఉన్న దుర్మార్గుడు కొరియర్గా మారి అవతలకి వార్తలు చేరవేస్తూ కొంపలు ముచ్చినాడు, పాపి చూడాడు. అన్ని రకాల డేంజర్లో ఉన్నాయి. ఎట్టున్నాడు అంటే చిగురు డాగలో వణికిపోతున్నాడు, పాడినంటి మీద పగిడికంటి వల్ల ఉన్నాడు, మరణమై స్మరణకు రాని వాళ్ళ వల్ల ఉన్నాడు. హౌ ఆర్ యు అంటే పచ్చగా ఉన్నాను అన్నాడు. మాట్లాడుతూ రావాలి ఎవరికైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మట్టి మరి ఇంకా ఆమేన్. ఆడంతే. చాలాసార్లు అని చాలా మంది అంటారు, భలే మాట్లాడతారండి పాస్టర్ గారు అండి. ఎందుకంటే సార్ ఎలా ఉన్నారంటే బ్రహ్మాండంగా అంటాను నేను. బాగున్నాను కూడా అన్నా, బ్రహ్మాండంగా ఉన్నాను అంటాను. అమాయకమైన నీరసం మాటలు మాట్లాడకూడదు మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువును పిక్కిలి పరిమిన దేవుని బిడ్డలారా, ఇన్ని కుడి చేత్తో పట్టుకో బాబు అని ఏడ్చాడు. కుడి చేతి అంటే ఏంటి తెలుసునా? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే నిత్యమానికి సుఖమే రావాలని ఆ ప్రార్థనలో మర్మం అది. యాకోబు ప్రార్థనలు చాలా మర్మంగా ఉంటాయి. ఇంతే చేస్తాడు ప్రార్థన, కానీ బోల్డ్ మర్మం ఉంటుంది. శయ్యుడు చేశాడంటే మాత్రం మర్మం ఉంటుంది. యాకోబు రేంజ్ వేరు అసలు. దేవునికి స్తోత్రం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. రెండో పాయింట్ ఏమిటంటే, ఆయన కుడి చేతిలో రాజదండం ఉండును. అంటే ఎప్పుడైనా నువ్వు రాజును చేయాలంటే కొంచెం ఈయన చూడు బాబా, పాపం ఎవడు లేనోడు, వాళ్ళందరికీ బాగానే జరిగినాయి, అన్ని అచ్చట ముచ్చట అన్ని బాగానే తిరిగి, పాప వీడికి ఏమీ లేవు, కొంచెం అని చూడాలి నువ్వు అంటే సర్లేరా అన్నాడు. ఈ ప్రార్థన చేసిన యాకోబు చచ్చిపోయాడు, చేయించుకున్న బెన్యామీను చచ్చిపోయాడు. ఆ తర్వాత 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేశారు. ఆ తర్వాత 300 సంవత్సరాలు న్యాయాధిపతులు ఏలుబడిలో వచ్చారు. ప్రయాణం 40 సంవత్సరాలు, సుమారు 770 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు రాజు కావాలి, వి వాంట్ కింగ్ అన్నారు. సమయాలు, ప్రభు ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు, నీవు కదా రాజ్యము చేస్తున్నావు, మా రాజువి, మళ్ళీ రాజు అంటారేంటి? సమయం, వారు తృణీకరించింది నిన్ను కాదు, నన్నే తృణీకరించారు, పోన్లే ఇచ్చే అన్నాడు. నేను నీ ప్లేసులో ఎవరిని పెట్టగలను బాబు, నా వల్ల కాదు. మీ స్థానంలో ఎవరిని ఊహించుకోవడమే కష్టపడి నువ్వు అభిషేకించేమంటావు, నా వల్ల కాదు బాబు అంటాడు సామ్యూయల్. అంటే పోన్లేరా, రేపు సాయంత్రం గాడిదలు ఎత్తుకుంటా శాతకాలంలో యూజ్లెస్ ఫెలో ఒకడు వస్తాడు అని పెట్టే అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంత యూజ్లెస్ ఫెలో అయితే అన్నింది పెట్టాలన్నాడు.
ఆడు రూబేను కంటే, షిమ్యోను కంటే, లేవి కంటే, యోధా కంటే, ఇస్సాకర్ కంటే, ఆషేర్ కంటే, దాని కంటే, నఫ్తాలి కంటే, యోసేపు కంటే, వీళ్ళందరికంటే సూపర్ కింగ్ ఆడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. మిగతా వాళ్ళకంటే ఏ విషయంలో? ఆర్థిక శాస్త్రమా, పరిపాలన విభాగమా, ఎందులో కింగ్ ఎందుకు ఇవ్వాలి అన్నాడు. ఏమైనా అడిగి ఇచ్చాడు. ఎందుకు అని అడిగితే అన్నాడు, వాళ్ళ తాతకి మాట ఇచ్చాను నేను. స్తోత్రం చెప్పరే. అయ్యా నీ కుడి చేతులు రాజు కొంచెం విని చూడు బాబు అన్నాడు. సరే అన్నాను. అందుకని ఆడి దగ్గర మ్యాటర్ లేదు, కానీ వాళ్ళ తాతకి ఇచ్చిన మాటను బట్టి ఫస్ట్ ఛాన్స్ బెన్యామీను గోత్రానికి ఇచ్చారా అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ 2 పాయింట్లు చెప్పాలి, 2 కాస్ట్లీయే. ఒకటి, ప్రార్థన చేసిన వాడు చనిపోతాడేమో కానీ ప్రార్థనకు చావుండదు. ఆమేన్. ప్రార్థనకు చావులేదు. అది దేవుని సింహాసనం వద్ద ఉంటది. బుడ్డిలో కన్నీరు పట్టబడుతుంది. అది సజీవమైన దేదీప్యమైన దీపమై దేవుని ఎదుట ప్రజ్వరిల్లుతూ ఉంటది. ప్రార్థనకు చావు ఉండదండి. ప్రార్థన చేసేవాడు చేయించుకోవడం చావచ్చు. ఆ ప్రార్థన బట్టి ఆయన బుడ్లు అట్టు ఉంటుందట. అఖండ దీపమై దేదీప్యమానంగా దేవుని ఎదుట జాజ్వలమానమై ప్రకాశిస్తుంటుంది ఆ ప్రార్థన. ఇశ్రాయేలులో మాకు రాజు కావాలి అనగానే యాకోబు అయ్యా అని చూడు కొంచెం సర్లే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, కొంతమంది ఆశీర్వదింపబడడానికి అసలు ఆడికి సంబంధించిన పాయింట్ ఏది ఉండదు. ఇంకెవడో ఏడుతుంటే ఈడు బాగుపడుతుంటాడు. అది సూపర్ పాయింట్, ఇది చెత్త పాయింట్. మీకు అర్థమైందా? హలో హలో అమ్మ, అందరూ ఉన్నారు ఇక్కడ? నా భాష అర్థమవుతుందా? నా సౌభాగ్యానికి నాకు తెలుగు తప్ప ఇంకేమి వచ్చి సామదో. అదొకటే వచ్చు నాకు, తెలుగు. ఆంగ్లము, హిందీ ఇవేమి రావు నాకు. తమిళం అసలే రాదు. దేవునికి స్తోత్రం. నా పక్కన కూర్చున్న తమిళంలో గబగబ మాట్లాడేసుకుంటూ ఉంటారు. నాకు గాబరు వచ్చేస్తుంది. సొల్లు అని మాట తప్ప ఇంకేమైనా అర్థమవుతుంది నాకు. ఏమో నాకేం తెలుసు. నా బస్సులో నా పక్క సీట్లో ఒక ఆయన ఎక్కాడు. రాత్రి 1 గంటకి సొల్లు అన్నాడు. 1 గంట వేళ 2000 రూపాయలు టికెట్ కొనుక్కోండి. ఏందిరో సొల్లు పడుకోండి. సారీ సొల్లు అన్నాడు. మళ్ళీ నేను నాకు అర్థం అవ్వాలి బాబా. అందులో మంచి మాట చెడ్డ మాట నాకు తెలియదు, కానీ అది మటుకు అన్నాను. నేను దండం పెట్టాను. ఏంద్రా సొల్లు ఇది రాత్రిపూట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఇప్పుడు సౌలు రాజు అయ్యాడు కదా అనండి. ఎందుకని బాగా ఫాస్టింగ్స్ ఉండి ప్రార్థన చేసేవాడా? 7 గంటల పాటు ఆరాధన చేసేవాడా? 40 days ఫాస్టింగ్స్ చేశాడా? ఎందుకని? హోల్ పేర్లు బాగా చేసేవాడా? మోకరిస్తే బైబిల్ పట్టుకుని 20 అధ్యాయాలు ఆపుకొని చదివేవాడా? పనికొచ్చే క్వాలిటీ ఒక్కట్లేదు క్యాండిడేట్ దగ్గర. మరి ఎందుకు రాజు అయిపోయాడు? ఈయన పక్షంగా ఇంకొక ఆయన ఏడ్చాడు. నేనేమంటున్నానంటే, వేరొకరి ప్రార్థనల వలన బాగుపడుతున్న వారే ఉన్నారు తప్ప దేవుని కృప పొందుటకు తగిన బతుకు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కూటములో కూడా ఆ బాపతోల్లో ఉంటే వాళ్ళు నెట్టి మీద మొట్టిగా వేసి చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా దేవుని కృప పొందే బతుకు బతకాలి. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ పొందాలి. కన్నీరు కార్చాలి. దేవుణ్ణి అడగాలి. ఆయన కరుణను పొందుకోవాలి. కృపను పొందుకోవాలి. వాత్సల్యాన్ని పొందుకోవాలి. దేవుని కృప పొందు అర్హమైన పాత్రగా జీవితంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయనకి ఇష్టం లేటిని వదిలిపెట్టాలి. ఆయన అసహించుకొని వదిలిపెట్టాలి. ఆయనకి నచ్చని వాటిని వదిలిపెట్టాలి. ఆయన ఏర్పాట్లోనికి, పిలుపులోనికి, సంఘములోనికి, సహవాసములోనికి, అభిషేకంలోనికి, ఉపదేశములోనికి రావాలి. కానీ నీకు 1000 రూపాయలు ఇస్తాను ప్రార్థన చేయి, నీకు 500 ఇస్తాను ప్రార్థన చేయి, నీకు సందా ఉంచుకొని ప్రార్థన చేయి. కృప పొందుటకు అర్హమైన జీవితం కోసం ప్రయాసపడు. సిగ్గుమాలిన క్రైస్తవ జీవితాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అపార్థం చేసుకోకండి. దైవ జనుల ప్రార్థనలు కోరవద్దు అని నేను అనడం వల్ల కృప పొందుటకు అర్హత లేకుండా బతకొద్దని అంటున్నాను. అర్థం చేసుకోకపోతే అపార్థమే అయ్యిద్ది. ప్రాణం, ఆత్మదేహం 3 ఇక్కడే పెట్టుకొని వింటే అర్థమైంది. నాకు బుజ్జగించి స్మూత్గా చెప్పి బతిమాలి అవసరం లేదు. చిన్న పిల్లలకైతే ఎత్తుకొని చందమామ చూపి తినిపించాలి. పెద్ద పిల్లలకైతే గోబలు వాయించి తినరా అనాలి. ఏం సండే స్కూల్ నడపట్లేదు ఇప్పుడు. రేవెట్టేస్తాను. ఇదే మన పద్ధతి. కష్టం హోండి ఇంకోసారి రాబాకండి, ఏం పర్లా. 10 మందిని పోగేసుకొని సందా బట్టి సంచి నింపుకునే బ్యాచ్ కాదు. 26 సంవత్సరాల సేవ. ఏడకెళ్ళిన అకౌంట్ నెంబర్లు ఇవ్వాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేశాలతో కూడా ఇవ్వలేదు, ఇక్కడ కాదు, లోకల్ కాదు. మీరు దేవుని వాక్య సమృద్ధి చేత దీవించబడాలనేది మా ఆశ. ఆమేన్. మిమ్మల్ని చూస్తే దేవుడికి సంతోషం కలగాలి, దేవుడికి ఏదన్నా వరం ఇవ్వాలనిపించాలి, ఆశీర్వదించాలనిపించాలి, మీ కుటుంబాన్ని అంతకంతకు ప్రభల చేయాలి అని ఆయనకి అనిపించాలి. అలా మిమ్మల్ని మలచాలన్నది ప్రయత్నం తప్ప మీ అవసరము నాకు చెప్పుడి, నేను ప్రార్థించదను, దేవుడు మిమ్మల్ని దీవించును. పట్టుకొని మళ్ళీ దెబ్బలు పడితే ఇక సండే స్కూల్ భక్తులు చేయబోకండి, రాకుండా చేస్తుంది ఇంకా సండే స్కూల్ అండి, సిగ్గులేకపోతే సరే. బోర మోగితే నిమిషంలో రెప్పపాటున్న మార్పు ఉన్నది, మహిమ మేఘం ఎక్క క్వాలిటీకి రావాల్సింది పోయి ఇప్పటికి ఎవరికి కనబడతాడు, చిన్న ప్రార్థన చేసేయండి, పోయిన చేయి పెట్టేసేయండి, ఎందుకంటే ప్రే రిక్వెస్ట్. మరి నీకోసం నేను అడుగుతూ నువ్వేం చేస్తావు? శుభ్ర తినేసి పడుకుంటావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బాధ ఏమన్నా అర్థమవుతుందంటారు మీకు? నేను ముందే చెప్తున్నాను, మిమ్మల్ని ఎలాగైనా సంతోషపరచాలని కంకణం నేను కట్టుకోలేదు, నాకు ఆ తిప్పలేదు. అర్థం చేసుకుంటే నెత్తికెక్కించుకోండి, వాక్య ప్రకారం మారండి, దీవించబడతారు. అలుగుతాము, బాధపడతాము, బయటికి వెళ్తాము, ప్రచారం చేసుకోండి, నచ్చిన పని చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. తాలు గింజల్ని పొట్టు ఊకంతా పోగేసుకుని బస్తాలు నింపుకొని వంట చేసుకుంటే కూడా ఖాళీ లేదు ఇక్కడ. గట్టి గింజలు 4 కావాలి, దేవునికి స్తోత్రం కలుగునుగా. తూర్పుగాలు రాకపోతే పెద్ద మోటార్ పెట్టి ఫ్యాన్ పెట్టి ఎక్కడ కొట్టేస్తాం తప్ప తూర్పుగాలు వచ్చిందాక కూర్చోను. టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు. రైతులన్నీ బియ్యం పోసుకొని కూర్చున్నాడు, ఇదివరకు ధాన్యం. తూర్పుగాలు వచ్చేదాకా గాలి రంగానే గాలి వస్తుంది, కాకపోతే చేట్ల పోతుండాడు. బట్ లేదు, ట్రాక్టర్ వెనకాల తిప్పటం, మోటార్ తగిలించడం, రెక్క పెడితే ఆ దినం వచ్చేదాకా ఆగుతలేదు. నేను ముందే పెడతాను గాలి, పని పొట్టంతా. ఎవరా పొట్టు? దుష్టులు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఎందుకు దుష్టులను పెట్టుకొని కూర్చున్నది కూటంలో? మీరు ఆ జాబితాలో లేకుండా ఉంటే మీకు మంచిది. మీకు మీ దేవునికి కనెక్షన్ సరిగ్గా చేయాలని మా ప్రయత్నం తప్ప మాతో కనెక్షన్ కలుపుకోవాలని దరిద్రం ఆశలు మాకు లేవు. మా అకౌంట్ నెంబర్లు ఇచ్చి, మా ఫోన్ నెంబర్లు ఇచ్చి, మేము టచ్లో ఉండి పలుసారి మిమ్మల్ని దర్శించి లేవు, అవసరం లేదు. మీకు దేవునితో ఉన్న సంబంధం సరిచేయబడాలి. మీరు మీ దేవుడు సొంత తండ్రి బిడ్డల్లాగా మారిపోవాలి. రోజు ఆయన్ని స్తుతించాలి, పాడాలి, ఆరాధించాలి, ముఖాముఖి ఆయనతో మాట్లాడి రేంజ్కి వచ్చేయాలి. కడుపులో గాబరవుతుంటే రెబ్బకమ్మకి అక్కడ రాసిన మాట, యెహోవాను అడుగ వెళ్ళెను. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. అడుగుతాకి వెళ్ళిందంట, ఏంటి ఎలాగవుతుంది నా కడుపులోని అంటే దేవునితో ఎంత చనువు ఉంటే. ఒక అమ్మమ్మనో నాన్నమ్మనో అడిగినట్టుగా, ఏంటమ్మమ్మ నాకు ఎలాగవుతుంది కడుపులో? నిండు గర్భిణి, లోపల పిండాలు కొట్టేసుకుంటున్నాయి, స్కానింగ్ సెంటర్ లేవు కదా. యెషువు దగ్గరికి వెళ్ళి ఏంటి ఎలాగవుతుంది అంటే దేవునితో ఎంత చనువున్న భక్తులండి వాళ్ళు. ఆ మాట చాలా ఇష్టం నాకు. ఆమె యెహోవాను అడుగ వెళ్ళెను. వెళ్ళిందంటే ఏంటి ప్రభా నాకు ఎలాగవుతుంది అంటే, ఏం కాదులే బిడ్డ, టెన్షన్ పడకరా, నీ గర్భములు 2 జనపదములు గలవు, పెద్దవాడు చిన్నవాడికి దోసరైపోతాడు, ఏం పర్లేదు తెలుపు అంటే ఓకే, అయితే ఓకే, దేవునికి స్తోత్రం, సంతోషం వచ్చేసింది. అంత స్థాయికి మీరు ఎదగటానికి మేము దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. మా చుట్టూ తిప్పుకునే దరిద్రపు కోరికలు మాకు లేవు. ప్రభు మమ్మల్ని క్షమించును గాక. మీరు ఫీల్ అయితే ఒకవేళ కనుక సౌలు కుటుంబము అంతకంతకు నీరసని, దావీదు కుటుంబం అంతకంతకు. మీరు కుటుంబ నేపథ్యం చెప్తున్నాను. సౌలు ఎందుకు రాజైపోయాడు? ప్రార్థన చేసినందువల్ల, ఉపవాసాలు అన్నందువల్ల, దేవుని సేవ చేసినందువల్ల. ఏమీ లేదండి క్వాలిటీ. పోనీ దేవునికి ఉపయోగపడలేదు, తన కుటుంబానికి ఉపయోగపడే రకమేనా? 2 గాడిదలు పోతే ఎత్తుకొత్తం చేతకాలేదు క్యాండిడేట్కి. బహుశా నాన్నగారు అరే యూజ్లెస్ ఫెలో అని పిలుస్తుంటాడేమో మనోడిని, రే పనికి మనోడా అని. అలాంటి స్థితి అండి. అకస్మాత్తుగా రాజు అయిపోయాడు. ఎవరికి అర్థం కావట్లేదు, ఆడికి అర్థం అవుతలేదు.
మాది బెన్యామీను గోత్రం కాదా, నేను కీషు కుటుంబారుని కాదా, మా కుటుంబం అందరికన్నా దేనస్థితిలో ఉంది కాదా, నన్నేంటి సరే మనం చేస్తానంటే నాకే అర్థం అవ్వట్లేదు. మరి ఆయన చెప్పాడు సర్లే మాకు. నాకు కూడా ఇప్పటికీ ఇబ్బందిగానే ఉంది. నిన్ను చేయటం నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. ఎక్లాజన్ క్యాండిడేట్ నాకు బోల్డ్ మంది తెలుసు, కానీ మరి ఏం చేస్తాం, మేము ఆయన దాసులు. ఆయన నూనె పోసేయమన్నాడు, రా మోకరించు. ఎందుకు చెప్తున్నాను? నీవు ఆశీర్వదించబడింది వేరొక దైవజనుల పరిశుద్ధుల కన్నీరు వలన. అందులో నీ బాగోతో నీ గొప్పతనం ఏమి లేదు. అర్థం చేసుకో ఫస్ట్. యువతల దావీ దగ్గరికి వస్తే అతని కోసం ఎవరూ ప్రార్థన చేయాల, ఎవరూ బలపరచలా. అతని తల్లి మాత్రమే ప్రార్థనా పరురాలు. ఆమె గురించి బైబిల్లో ఎక్కర్లేదు. చరిత్రలో ఆమె పేరు సుజావేతను రాయబడిందిట. ఆమె మహా గొప్ప ప్రార్థనా పరురాలని మాత్రం బైబిల్లో ఉంది. ఒకసారి దావీదు చిన్న తేడా చేశాడు. యేసు ప్రభు వచ్చి తేడా అన్నాడు. ఇక ఆ తర్వాత సారీ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా జీసస్ అంటే పట్టించుకోవట్లేదు యేసు ప్రభు. అన్ని రకాల కార్డులు వాడాడు, ఏ కార్డులో కూడా డబ్బులు వస్తలేదు, ఏ కార్డు పని చేయలేదు. అప్పుడు వాళ్ళ మమ్మీ కార్డు వాడాడు, డబ్బులు వచ్చేసినాయి. ఎన్ని రకాల వేసాలేసారు, శాతలు అన్నాడు యేసు ప్రభు మాట్లాడతలా. ఇక లాస్ట్కి అయ్యా నీ సేవకురాలు కుమారుణ్ణి బాబు అన్నాడు. జర్లే చెప్పేంటి అన్నాడు యేసు ప్రభు. వాళ్ళ మమ్మీకి దేవుడి దగ్గర అంత వెయిట్ ఉంది. అదేంటి బతికితే అలా బతకాలండి, బ్రతికితే అట్లా పెట్టాలి. ఎంత ఏడిచి గోలు పెట్టినా పట్టించుకోలేదు. నీ సేవకురాలు కుమారుని బాబు అనగానే వెంటనే సర్లే పో, నా బిడ్డ పేరు చెప్పే వారా నువ్వు బా. దావీదు కొరకు ఆ తల్లి ఏడ్చింది. కానీ దావీదు జీవితం అంతా మీరు చూస్తే తల్లి గారు, అయ్యా కాపాడు, నా కొడుకు నీ చేతిలో పెట్టుకో బాబు, చెడిపోకూడదు, అన్నదమ్ములు పట్టించుకోరు, నాన్నగారు పట్టించుకోడు, ఎందుకు కన్నాడో దుర్మార్గం, మమ్మల్ని అడవిలో వదిలేశాడు బాబు, ఈ అవుట్ హౌస్లో ఉంచాడు, ఈ గొర్రెలు కాసుకోవడం, ఇంటికి వెళ్ళకూడదు, మమ్మల్ని కుటుంబ సభ్యులుగా పరిచయం చేయట్లేదు, 7 గొరుకులకు అంటున్నాడు కానీ 8 అని చెప్పట్లేదు, మమ్మల్ని అసలు చూపించలేదు, నెలకోసారి వస్తున్నాడు, అడవిలో పెట్టాడు, మాకు సరుకులు ఎత్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు నాయనా అని ఏడుతుంది. దావీదుకి ఆదరణ లేదు. నెలకోసారి వచ్చి కసిన బియ్యము నూనె పోసినందుకు గొర్రెల మందలం అంతమంది కూడా చిన్నడికి ఇచ్చాయి, జాగ్రత్త కాయ్, ఒక్క గొర్రె కొని తప్పిపోయింది జాగ్రత్త అని చెప్పిపోతున్నాడు. ఆ భయానికి తండ్రి మందను నమ్మకంగా కాస్తున్నాడు. తనకు అప్పగించబడ్డ మందలో ఒక్క గొర్రె పిల్ల కూడా నశించిపోకూడదని ప్రేమతో అవసరమైతే సింహము నోట్లో చేయి పెట్టాక వెనకాడట్లా, ఎలుగుబంటిని తరమటానికి వెనకాడట్లా. తన చేతిలో పెట్టిన గొర్రె పిల్లను కాపాడడానికే సింహంతో తలపడుతున్నాడే. వీడి చేతిలో దేశాన్ని పెడితే ఇంకెంత బాధ్యతగా చూసుకుంటాడు అని దేవుడికి అనిపించి వీడి కరెక్ట్ అని తీసుకొచ్చాడు. ఆ మొక్క చెప్పాడు, నీకంటే యోగ్యుడైన నీ పొరుగువానికి ఇవ్వబోతున్నానా. సౌలు కంటే దావీదు ఎందుకు యోగ్యుడు అనిపించుకున్నాడు పరిపాలనకు ముందే? తనకు అప్పగించిన పనిలో నమ్మకస్తుడు గనక, ఒక్క గొర్రె పిల్లను కాపాడడానికి సింహం నోట్లో చేయబెట్టిన వాడు గనక, ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను నోట కరుచుకొని పారిపోతూ ఉంటే పోన్లే నేను బతికిపోయాను దేవానికి స్తోత్రం అనుకోకుండా ఎలుగుబంటి వెంట పరుగెత్తి దాన్ని కొట్టి దాని నోట నుంచి గొర్రె పిల్లని విడిపించుకున్నాడు గనక ఇతడికి అప్పగించిన పనిలో నమ్మకత్వం ఉంది. చెప్పిన పని కోసం ప్రాణం పెట్టేస్తాడు, అప్పగించిన దాన్ని ప్రాణం అడ్డేసైనా కాపాడతాడు. ఇట్లాంటి వాడి చేతిలో దేశాన్ని పెట్టవచ్చు, కాపాడతాడు అని దేవుడికి అనిపించి దావీదునిచ్చాడు. ఇప్పుడు ఈ 2 కుటుంబాల ప్రారంభపు స్థాయి గురించిన విశ్లేషణ చేయటం ద్వారా తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఓ కుటుంబం ఇతర దైవజనుల ప్రార్థనలపై ఆధారపడింది, ఓ కుటుంబం దేవుని కృప పొందుటకు అర్హమైన జీవితాన్ని జీవించింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు కోరితే తప్పనడం లేదు నేను, కానీ దేవుడు కూడా నీ మీద జాలిపడేలాగా, నీ మీద దృష్టి నిలిపేలాగా, నిన్ను చూసేలాగా, నీ ప్రార్థనలు అంగీకరించేలాగా దేవుని ఎదుట యోగ్యమైన జీవితాన్ని నువ్వు ఆరంభించాల్సిన అవసరం ఉంది కదా. నీ కుటుంబం వర్ధిల్లాలంటే నీకు ఈక్వాలిటీ రావాలి. దావీదు కుటుంబం అంతకంతకు ఎందుకు వర్ధిల్లింది? తనకు అప్పగించబడ్డ పనిలో నమ్మకత్వం ఉంది. వాళ్ళకి ప్రాణం పెట్టేస్తుంది ఫ్యామిలీకి, అటు ఇటు చూస్తుంది. సౌలు ఎందుకు నీరసిల్లిపోయాడు? తనకంటే ఒక ప్రార్థన భారం, సమర్థత ఏముండో. వాళ్ళ తాతగారి ప్రార్థన మీద బతికేస్తున్నాడు. ఇష్మాయిలు అనండి, ఇస్సాకు అనండి, 2 అబ్రహాం సంతానమే కదా.
ఇష్మాయేలును ఇస్సాకును గురించి ఏమన్నాడు ఆయన? ఇష్మాయేలును గురించి నువ్వు పెట్టిన మొర నాకు వినబడింది, బాధపడకు, నిశ్చయముగా నేను ఇష్మాయేలును ఆశీర్వదిస్తాను. ఎంత ఆశీర్వదిస్తానంటే అతనికి అడవిలో విడిచిపెట్టేస్తాడు, భవిష్యత్తు ఏమవుద్దు అనుకుంటున్నావు కదా, వాడికి పెళ్ళి అవుద్ది, పిల్లలు కూడా కొడతారు, 12 మంది కొడుకులు పుడతారు. ఎవడు అల్పాయుషు అర్ధాయుష్ ఎవరు చక్కగా బ్రతుకుతారు, వాళ్ళు 12 మంది కూడా రాజులే అవుతారు అన్నాడు. ఏమంటే ఒక తండ్రి కడుపున పుట్టిన 12 మంది పిల్లలు ఒకడు కింగ్ అయితేనే గొప్ప కదా, 12 మంది రాజులు అయిపోవడం అంటే ఇంతకన్నా ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఈ రోజు కూడా ప్రపంచంలో సంపన్న వర్గాలు ఇష్మాయిలులేగా. టాయిలెట్లో కమోడ్ కూడా, లెట్రిన్ కూడా బంగారముతో పోత పోయించుకునే దమ్మున్నవాడు ఇష్మాయిలేగా. ఫ్లైట్ అంతా బంగారమేగా, వాడే ప్రతి ట్యాప్ బంగారమేగా. జాగ్వర్ కార్లు 3 కార్లకి టోటల్ కంప్లీట్ గోల్డ్ కోటింగ్ ఏం చేసుకున్నాడు. సరదాగా అమెరికా వెళ్దాం అనిపించి 72 గెద్దల్ని పెంచుకున్నాడంట. గెద్దల్ని ఆ 72 గెద్దలకి టికెట్లు తీసి ఒక్కో గెద్దను ఒక్కో సీట్లో కూర్చొని ఫ్లైట్ బుక్ చేసి పట్టుకెళ్ళాడు. ఎంత డబ్బు ఉంది అంత లేదు. ఇష్మాయిలు డబ్బు అంటే వాళ్ళదే, ఆశీర్వాదం వాళ్ళదే. ప్రభు చెప్పాడు, ఇష్మాయిలును ఆశీర్వదించబోతున్నాను. అతని గర్భంలో 12 మంది కింగులు అయిపోతారు. అడిగి తిరగలేదే ప్రపంచంలో. నేను అంటున్నాను, ఓ ఇష్మాయిల్, ఇంతగా దీవించబట్టకు ఏమిటి కారణం? రాత్రంతా ప్రార్థించే అలవాటు నీకుందా? దేవుని సంతోషపరచాలనే సంకల్పం నీకుందా? దేవుని మహిమపరచాలని సేవపడని చేసావా? ఇష్మాయేలు ఆశీర్వదింపబడుట కారణం అస్సలు ఇష్మాయేలు కాదు, అబ్రహాము చేసిన ప్రార్థన. ఇప్పుడు నేను మొత్తుకునేది అదే. వేరొకరి ప్రార్థనల వల్ల ఆశీర్వాదాలు పొందుటకు అలవాటు అయిపోయిన ఇష్మాయేలు, సౌలు వంటి కుటుంబాలు ఎక్కువ కాలం ప్రబలలేవు, నేర్చుకుపోతాయి. మీరు నేర్చుకోవాలి ప్రార్థన, మీరు నేర్చుకోవాలి ఉపవాసం, మీరు నేర్చుకోవాలి భక్తి, మీరు నేర్చుకోవాలి బైబిల్ వాక్యం. ప్రజలను అజ్ఞానాంధకారములో బంధించి వారికి ఏమీ తెలియకుండా, అర్థం కాకుండా చేసి తామే పబ్బం గడుపుకునే పాపిష్టి సేవలు జరుగుతున్నాయి భూమి మీద. మా సేవల వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం ప్రజలు తిరిగి తమ తండ్రితో కలవాలి, వారి సంబంధం తండ్రితో పునరుద్ధరింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా దేవుని వాక్యమును ఆలకించగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్న సమాచారం ఏమనగా, మీ కుటుంబం నీరసించిపోకూడదు. అంతకంతకనంటే మీరు ప్రార్థించే కుటుంబంగా ఉండాలి, దేవుని కృప పొందే కుటుంబంగా ఉండాలి. వేరొకరి ప్రార్థనల మీద ఆధారపడిపోయి మరి వాళ్ళకి కానుక పంపామండి, వారు మా కోసం ప్రార్థన, ఈరోజు ఇలాగ ఉన్నామంటే వారి ప్రార్థనేనండి. చాలా సంతోషాన్ని. మరి మీరు కూడా ప్రార్థన చేస్తారండి? మాకు పెద్దగా రాదండి. వారే మరి మీరు 3 పూట్ల తిని 8 గంటలు పడుకో, ఏదో ఆ గడికి బచాయించినా నీ కుటుంబం వర్ధిల్లదో, నీరసించిపోతారు అంతకంతకి. అది ఆశీర్వాదం అనే లక్షణం కాదు. ఇప్పుడు చెబుతున్న మాటలను బట్టి ఇష్మాయిల్ను చూపించాను మీకు నేను, సౌలును చూపించాను మీకు నేను. వారిద్దరూ ఆశీర్వదింపబడుటకు వారి భక్తి, వారి ప్రార్థన కారణం కాదు, వేరొకరు చేసిన ప్రార్థనలు బట్టి వాళ్ళు బాగుపడ్డారు. మీరు కూడా భక్తి చేయకుండా, సమర్పణలోకి రాకుండా, పరిశుద్ధులకు రాకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఒక సత్తువ గల సంఘములో అంటుకట్టబడకుండా, ఉపదేశంలోకి రాకుండా, సహవాసంలో స్థిరపడకుండా, వాక్య క్రమాలు పాటించకుండా, ఎక్కడ గొప్ప దైవజనుడు పరిగెత్తి సందా పెట్టి ప్రార్థన చేయించు. ఆ దైవజనుడు కానుకిచ్చినందుకు దేవుడిని దీవిస్తాడు, ఆ దైవజనుడు నెత్తి మీద చేయి పెట్టినందుకు ప్రభువుని దీవిస్తాడు. కానీ వాళ్ళు లేపకపోతే, వాళ్ళు కొనిపోబడితే, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నీ బతుకు నాశనమే. నీకంటూ ప్రార్థన రాలేదుగా. ఎప్పుడు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం అలవాటు కదా నీకు.
ఒక కష్టమో సమస్య వస్తే రాత్రంతా మోకరించి అనుభవం నీకు వచ్చిందా? కుటుంబంలోకి ఇబ్బంది రాగానే కుటుంబ సభ్యులందరూ ఉపవాసం ప్రార్థన చేసే అలవాటు నీకు వచ్చిందా? ఒక దేశపు రాజుగారండి యెహోషాపాతు. 4 దేశాల వాడు దండెత్తి యుద్ధానికి వచ్చేస్తే ఏం చేశాడండి? ఏం చేశాడు? వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. దేశానికి సమాచారం పంపాడు, ఇదిగో యుద్ధం వచ్చింది, 4 దేశాల వారు మనం దండెత్తి మన మీదకి వచ్చారు, భార్యలు పిల్లలు శిశువులు కూడా ఉపవాసం మందిరానికి రండి. ఒక దేశపు రాజుగారండి ఫాస్టింగ్ ఉండి చర్చలకు వచ్చి నేల మీద సాష్టం పడిపోయి దొల్లే చేసేస్తానండి. రాజాయి దేవత మనకి అవమానం, మీరు రాజాది రాజు. ఆడొచ్చి 4 బిగి పట్టుకుపోయేలా ఉన్నాడు. శత్రువు చేతిలో దెబ్బలు తినుట కన్నా దేవుని ఎదుట సాగిలిపడటం మంచిది కదా, కాదా? తమ్ముళ్ళు చెప్పండి, కాదా? శత్రువు చేతిలో దెబ్బ తినటం కన్నా దేవుని దగ్గర మోకరించడం బెటర్ కదా. చాలా మందికి మోకరించడం అవమానం. అది ప్యాంట్ నలిగిపోద్దని, సొక్క మాసిపోద్దని తెగ చూసుకుంటాడు, మొహమే మాసిపోద్ది బయటికి వెళ్తే మరి రేపొద్దున్న నీ పరుగు పోయేలాగా ఉంది. అక్కడ కుటుంబం సిగ్గుపడిపోతుంది. దేనమ్మ రోడ్డు మీకు వెళ్ళి నాడెవడ పట్టుకుపోయి దేవుని స్తోత్రం. లేవి షిమిన్ రోడ్డు మీకు వెళ్ళారు, 2 సవకొట్టి అల్లు వచ్చారు, వీళ్ళు హంతకులు అయ్యారు. ఆమె బతుకు చెడిపోయింది, వీళ్ళు హంతకులు అయిపోయారు, ఊరు కత్తులేసుకు వచ్చారు. ఇంకేం ముఖం పెట్టుకుని రోడ్డు ఎక్కుతావు? కూతురు బతుకెళ్ళిపోయింది, కొడుకులు హంతకులు అయిపోయారు. ఏదో ఊరు బయట బతకమని పాకలేసుకున్నామని ఛాన్స్ ఇస్తే ఏంట్రా మమ్మల్ని సాగు కొడతారు, 2 రౌడీలు తీసుకొచ్చావేందిరా అని కత్తులేసి కాడు వచ్చాడు. అప్పుడేంటి మళ్ళీ అన్ని నా శరణం నాస్తి తమేవ శరణం మమ, దిక్కులేదు మహాప్రభో, కాపాడు నాయన, కత్తులేసుకొస్తున్నారు బాబు అని మళ్ళీ ఏడుపు. అప్పుడు వేసిపోయి ఏమన్నాడు, నువ్వు ఎదవేసలేకు బేతెలికి వెళ్ళు, అక్కడ కాపాడుతానన్నాడు. కాపాడితే కదా బేతెలికి వెళ్తాము అన్నాడు. కాపాడం, బేతెలికి వెళ్తే కాపాడుతాం. ఈ ఒక్క గన్నం కట్టించే చర్చికి వెళ్ళిపోతాను, అక్కర్లా చర్చికి వెళ్తేనే బతికెత్తాను. చచ్చినట్టు వెళ్ళాడు. ఇప్పటికీ దొంగ ఎత్తులేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభా ఈ కీడు తొలగించేస్తే ఇంక చర్చికొచ్చేస్తాను ప్రభా. ఇంక అమ్మాయిని జాగ్రత్తగా పంపించేస్తే ప్రభా నరకానికి, నేను చర్చికి వచ్చేస్తాను. సైతానా, అమ్మాయిని ఒక ఇంటికి పంపించేసి ఇక నీ బాధ్యత అయిపోయింది, అట్ట చచ్చిపోయినా నరకానికి వెళ్ళిపోయినా నీకు పర్లేదు, నీ బాధ్యత అయిపోయింది, ఇక కట్టేసావు కదా. నువ్వు మటుకు మారు మనసు పొంది పాపక్షణ బాప్తిసం పొంది పరలోకానికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నేనైతే నీ కృపయందు. అమ్మాయి నాశనం అంజలికి ఇచ్చేసాను, నరకానికి వెళ్ళిపోద్ది. నువ్వు ఒక తల్లివా? దుర్మార్గురాలివి కాదు. ఈ దుర్మార్గ తల్లులు బోలు మంది భూమి మీద ఉన్నారు. ఓ దుర్మార్గ తల్లులారా మారు మనసు పొందండి. అమ్మాయి పెళ్ళి అయిపోతే పుట్టింటికి వెళ్ళిపోతే అక్కడ ఎట్ట చూస్తారో, భక్తి నేర్పుతారో నేర్పరో, చర్చికి వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో, ప్రార్థన చేయించుతారో చేయనివ్వరో. నా దగ్గర ఉన్నప్పుడే ప్రార్థన నేర్పుకుంటాను, సహవాసానికి తీసుకెళ్తాను, మందిలో నాటబడేలా చేస్తాను, రక్షణ నడిపిస్తాను. అవతలకి వెళ్తాను, సరిగ్గా ఉపదేశం తీసుకెళ్తారు లేదో, నామగా చర్చిపోతారు, అడతారో. మన దగ్గర ఉన్నప్పుడే పిల్లల్ని బలపరుచుకొని బుద్ధి లేదు. అమ్మాయిని పంపించేసి ఎక్కడ నేను వచ్చేస్తానండి. నువ్వెందుకు మా పేనానికి 4 నరకాన్ని పంపించి నువ్వు ఒక్కదాన్ని వచ్చేస్తావు పరలోకానికి. అందరు కలిసి రక్షణలోకి రావాలి. నీ బిడ్డల మీద నీకే ప్రేమ లేదు, అదేం భక్తి అండి? ఈ ప్రేమ లేని వాళ్ళందరినీ, సొంత కుటుంబ సభ్యులందరినీ నరకాన్ని పంపించేసి తిరిగి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము ప్రేమే ప్రధానం అని దినకరం గారి పాట పాడాలి. ఇప్పుడు ఎడగుతురుద్ది. అంతకంతకు మన కుటుంబాలు ప్రబలాలి, నేర్చెల్లకూడదు. ప్రబలాలంటే ఏం చేయాలి తెలుసా? భక్తి నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, సహవాసాలకు రావాలి. ఇప్పుడు సౌలు గారినే చూడండి, గాడిదలు ఎత్తుకోవడం చేత కానీ మనిషి ఒక్క రాత్రి సమయాలు ఉంటున్నాడు, తెల్లారి కింగ్ అయిపోడు. నువ్వు సరైన సహవాసాలు కొత్త కదా బాగుపడతావు. నీకు ఎంతసేపు రోడ్డు మీద చెప్పులు ఇప్పేసి లెంపలేసుకొని ఏలు కొరికేసుకొని వెళ్ళిపోతుంది, దండం పెట్టుకొని హుండీలో 10 రూపాయలు ఇచ్చేసి అందరినీ కాపాడుచున్నవాడా మమ్మల్ని కాపాడము రాహిమా దేవా కృపయా శరణాగతవత్సలా. ఆ తర్వాత టీవీ చూడొద్దు, బిర్యానీ తినొద్దు, సూట్లు కొనుక్కోవద్దు, పట్టుచీరలు కొనుక్కోవద్దు. మళ్ళీ జీవితం అంతా సేమ్, ఎక్కడ మార్పు ఉండదు. కష్టం రాగానే ఉన్నా పాటున్నవచ్చు, వద్దులే. ఆలోచించండి. నీ కొరకు పరిశుద్ధులు ప్రార్థన చేయటం మంచిదే,
కానీ దేవుని కృప పొందే ఏ అర్హత సంపాదించకుండా, భక్తి చేయకుండా, నీవు ప్రార్థనలోకి రాకుండా, ఎవరి ప్రార్థనల వల్ల మేలు జరుగుద్దో కనుక్కొని 4 సందా పంపి వాళ్ళ దగ్గర నుంచి ప్రార్థన ఆశీర్వాదాలు పొందుకునే అనామకమైన భక్తి చేస్తే నీ కుటుంబం వర్ధిల్లదు. ఏదో తాత్కాలికంగా అట్ట కనపడ్డా రేపొద్దున్న కుటుంబం నిలబడదు. దావీదు అంటాడు, అయ్యా నీవు ఆశీర్వదించినది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. ఆశీర్వాదంగా నువ్విచ్చావా నిలబడిపోతాయిక. అలా దేవుడు ఆశీర్వదించడానికి కృప పొందాలి. అది కదా ఉపదేశం అంటే. సౌలు కుటుంబము ప్రార్థన చేసి భక్తి చేసి దేవుని వద్ద కృప పొందలేకపోతుంది. వేరొకరి ప్రార్థన ఆశీర్వాదాల వల్లనే బతికిడి చేస్తుంది. ఈనాటి క్రైస్తవులు ఎక్కువ శాతం వాళ్ళే. మేము అయ్యగారికి కానుక పంపామండి, ఈ మినిస్ట్రీకి పంపామండి, ఇవన్నీ మమ్మల్ని కాపాడతాయండి. వాళ్ళ గురి అదే. నేను అనేది ఏంటి తెలుసా? దేవుడు కనికరించి నీతో మాట్లాడే వరకు నీవు ప్రార్థనలో ఉండాలి. దేవుడు తరచుగా దర్శించున్న బెత్లెహేములోకి నువ్వు రావాలి. మంచు వలె ఉపదేశము కురియుచున్న చోటికి నీవు రావాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు సంచరించు తోటలో నీవు ఉండాలి. ఈ అనుభవాల్లోకి వస్తే డైరెక్ట్గా దేవుడి చేత నువ్వు ఆశ్రయించబడితే నిలబడిపోతుంది. నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉండిపోద్ది. అలా కాకుండా ఎవరు కాస్త ప్రార్థన చేస్తారంటే సీటు రాసుకుంటూ కూర్చోండి, నీ బతికెప్పుడు బాగుపడతాక. భక్తిలోకి నువ్వు రావాలి, సంఘములోనికి నువ్వు రావాలి, రక్షణలోనికి నువ్వు రావాలి, ప్రార్థనలోకి నువ్వు రావాలి. అలాగైతేనే స్థిరమైన ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉంటుంది. అది నేను చెప్పొచ్చు మాట. అందుచేత దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోట కారణం ఏంటంటే అతనికి సరైన ప్రార్థన జీవితం లేదండి. దేవుని కొరకు పనిచేసే మనస్సు, అప్పగించిన పనిలో నమ్మకత్వం అయ్యేమి లేవు. వాళ్ళ తాతగారు చేసిన ప్రార్థన మీద కొట్టుకొచ్చాడు అంతే. నాకైనా మీకైనా, నేను మా తాతగారు గొప్ప దైవజనుడు, నాన్నగారు కూడా సేవకులు. ఆ పాయింట్ మీద కొట్టుకు చేతలాగవుతుంది. నేను కూడా భక్తి నేర్చుకోవాలిగా, నేను కూడా ప్రార్థన నేర్చుకోవాలిగా, నేను కూడా ఉపవాసాలు ఉండాలిగా, నేను కూడా వాక్యం చదువుకోవాలిగా, నేను కూడా నా శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకోవాలిగా, భక్తి సాధన నేను కూడా చేయాలి కదా. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడమన్నాడంట. సొల్లు కంపు తప్ప ఏముంటుంది? మా కుటుంబానికి వాళ్ళే ప్రార్థన, వాళ్ళ ప్రార్థన లేదు సార్, ఇలా ఉన్నాం ఈ రోజున. మరి నీ ప్రార్థన అది ఇంకా రాలేదు నీకు. నేను చెప్తున్న పాయింట్ మీకు సీరియస్గా అర్థమవుతుందంటారా? ఆమేన్. మీరు ప్రార్థించే వాళ్ళ అది నా ఆశ. మీ మోకాలు చూసి, మీ కన్నీరు చూసి దేవుని మనసు కరిగిపోవాలి. దేవుడే నేరుగా మీ ఇంట్లోకి రావాలి, మిమ్మల్ని తన గుండెలకు హత్తుకోవాలి. బిడ్డా నేనున్నానరా, నీకు భయం లేదు కుమారుడు అని ఆయన చెప్పాలి. అది నిలబడిపోద్ది ఫ్యామిలీ. నీ దగ్గర దేవుని సంతోషపరిచే క్వాలిటీ ఒకటి రావాలి. దావీదుకి దైవ దర్శనం ఏమీ లేదు, అంత పెద్ద ప్రవక్తం కాదు పాపం. నాన్న ప్రేమించేవాడు కాదు, అన్నదమ్ములు ఎప్పుడు కొడతా ఉండేవాళ్ళు. అడవికే పరిపదం అయిపోయింది. నాన్నగారు వచ్చి ప్రేమించకపోగా, చాక్లెట్ ఇవ్వకపోగా, ముద్దు పెట్టుకోకపోగా వచ్చినప్పుడు రే ఏంట్రా గొర్రెలు ఏం చేద్దా అని కసురుకొని వెళ్ళిపోతుండేవాడు. అయినా నాన్న అప్పగించాడు కదా అని భయంతో పనిచేసేవాడు. నమ్మకంగా అప్పగించిన పనిలో నమ్మకత్వం అనండి. ఆమేన్, ఆమేన్. అసలు తండ్రి ఇంటిలో నువ్వేమైనా పని చేసావా అనండి గట్టిగా అందరూ. తండ్రి అంటే ఏంటి? పుట్టింట్లోనా? అయ్య బాబు, పుట్టింట్లో అసలు అంట్లు గట్రా అన్ని తోటం మేమేనండి. పెళ్ళే వరకు ఇంట్లో కష్టం అంతా నాదేనండి. ఇప్పుడు కూడా మెట్టి ఇంట్లో కూడా నాదేనండి. ఆ గిన్నెలు కడుక్కుంటూ కొంచెం చెప్పేది ఇక్కడ.
యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారు? చదవండి. యోహాను 2:16. నేనేమనలేదు నాన్న, దేవునికి స్తోత్రం. నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయొద్దు. ఒకారానికి అకారం కలిస్తే ఆ టకారం పలుకుద్ది. తెలుగులో అదొక సంధి నాయన, దానికి ఇబ్బంది పడకో. ఉంగరము హల్లెలూయా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బిడ్డలారు, నా తండ్రి ఇల్లు అనండి. దేన్ని అన్నారు యేసు ప్రభు వారు? చెప్పాలి నాన్న, మందిరం కదా. మందిరంలోకి ఏసీ వచ్చేపాటికి అక్కడ ఏం జరుగుతుందండి? వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పావురం 100, కోడిగుడ్డ 30 రూపాయలు, ఆనవకాయ 500 అంటున్నాడు అక్కడ కూర్చొని. చర్చి బయట పిల్లలు ఏం చేస్తున్నారు? హోసన్నా హల్లెలూయా అంటున్నారు. సంత చర్చలు రాగానే 50, 100 అప్పుడు ప్రభు అన్నారు, నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం, మీరు దానిని ఇప్పుడు చెప్పండి, తండ్రి ఇల్లు అనండి. అంటే సంఘాన్ని ఏమనాలి? మందిరాన్ని ఏమనాలి? చెప్పాలి అందరూ. మీరే చర్చికి వెళ్తున్నారో కానీ ఆ మందిరాన్ని ఏమనుకోవాలి మనం? ఎవరి తండ్రి ఇల్లు అనండి? నా తండ్రి ఇల్లు. నీ సంఘం ఏదైతే ఉందో, నీ మందిరం ఏదైతే ఉందో అదేంటి చెప్పండి? నా తండ్రి ఇల్లు. ఆమేనండి. ఇప్పుడు తండ్రి ఇల్లు అంటే మనదేనా? మాట్లాడలేదు మీరు కుదురుగా ఉంటున్నారా మరి చర్చిలో? సంతోషం ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కుదురు లేకపోతే మాత్రం కుదురు తెప్పించగలడు యేసు ప్రభుకి. ఆ కెపాసిటీ ఉంది, ఆ భయం ఏమి లేదు. కర్రొంకర పోయి తీరుతుందని జాగ్రత్తగా సెట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింపుల్గా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 15లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. ఏమండోయ్, మిమ్మల్ని ఎవరు చదవమన్నారు కనుక మీకు తెలుసు కదా. ఓ తండ్రికి పెద్దోడు కుదురైనోడు అని, చిన్నోడు కొంచెం టెంపర్గా ఉంటాడని అనుకున్నాం. నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలి. అయ్యబాబే, ఎప్పుడు లేదు అంటే సౌండ్ పెంచాడు. ఎరా ఏంటి? నేను ఇప్పుడు మేజర్, మైనారిటీ తీరిపోయింది, అయితే మర్యాదగా ఆస్తిలో రావలసిన వాటా నాకు ఇచ్చేయండి. బాబాయ్, గట్టిగా 10 రూపాయలు ఇవ్వండి అని అడిగే రకం కాదీడు. పెద్ద పెద్ద మాటలు. ఏంట్రా, నేను ఇప్పుడు మేజర్నే, మైనారిటీకి కేసు పెట్టేస్తాను నీ మీద. బాబు మనసు నొచ్చుకొని ఆగిరండి మీకు కూర్చోబెట్టచ్చు. గుండెలు కత్తుకొని పెంచుకున్నానండి, నా చేతుల్లో పెంచుకున్నాను, నా చేతులతో తినిపించాను. నేను వద్దట, నాతో కలిసి ఉన్నాడంట, దూరంగా వెళ్ళిపోతాడంట, వాడు ఇప్పుడు మైనారిటీ తీరిపోయిందంట, మేజర్ అయిపోయాడంట, ఆస్తిని ఇమ్మన్నాడు, చాలే అని బాధపడి ఆస్తిని పంచడికి రావాల్సింది ఇచ్చేస్తే జైల్లోంచి విడుదలైపోయిన ఖైదీలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. దరిద్రం వదిలిపోయింది. తెల్లగట్టలు అయిపోతాడు, స్వాతంత్ర ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటాడు, వైరాగ్యం అంటాడు, బైబిల్ చదవమంటాడు, పరిశుద్ధులు పరిచర్య అంటాడు, గుళ్ళోకి వెళ్ళమన్నాడు. అదవసావు బతుకి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎప్పుడు ఇదే బతుకు చిచ్చి అని మొత్తం ఆస్తి మొట్టకొట్టు రోడ్డెక్కేసుకొని ఆడు ఎంజాయ్మెంట్ చూడు. ఆడు కేంతలో గొడవ గోలు చూసి చాలా మంది వచ్చారు, కొత్త ఫ్రెండ్స్ అయిపోయారు. రోజు తాగులు, విందులు, వినోదం, డబ్బులు అయిపోయిన దేవునికి స్తోత్రం. నేను వాళ్ళు పెడుతున్నాను కనుక రేపు వాళ్ళు పెడతారు అనుకున్నాడు. వాళ్ళు దేవుళ్ళు కాదు, లోకం. దేవుడైతే నువ్వు విత్తే మళ్ళీ ఎత్తాడు, వీళ్ళు ఎందుకు ఎత్తారా? మొత్తం అయిపోయింది రావడం మానేశారు. వీడు ఫోన్ చేశాడు, రే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, కొంచెం బిర్యానీ పెట్టరా. నా దగ్గర లేవురా. అరే 6 సంవత్సరాలు మీ అయిపోయాను కదరా. లేవంటే ఏం చేయమంటావు? బేటా పని బేటా. అమ్మా షాక్. అందరూ అయిపోయారు, ఎక్కడ రూపాయి పట్టట్లా. ఓ పని కుదిరారు, జమీందారు, కోటీశ్వరుడు, ఆసామి. ఆ పని కుదిరే బదులు ఇంటికి రావచ్చు కదరా. అప్పటికి ఇంకా బుద్ధి రాలేదు. ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తాం? మాకు
పరువు తక్కువగా ఉంది, నీ మొహానికి పరువు ఉంది, మళ్ళీ తగ్గిపోతాయి సన్నాసి అని వెళ్తలేదు ఇంటికి. పందుల దగ్గర కూర్చున్నాడు. ఆ పందులు పేతుంటే తునమోపనం వెత్తడం సరిపోతలేదు వీడికి. ఎప్పుడు పడితేప్పుడు అడ్డగోలుగా హోటల్కి వెళ్ళి రోడ్డు మీద తినేసే రకంగా తిడికి టయానికి ఎంత పెడుతుంటే అంతలేదు వీడికి. మధ్యాహ్నం భోజనం బావలో, రాత్రి డిన్నర్ బావలో, సాయంత్రం రోడ్డు మీద ఎక్కిన బజ్జీలు బావని ఇడికి ఎప్పటికప్పుడు తినేస్తారు కదా వీడు. ఏం కాకుండా సాయంత్రం 50 రూపాయలు బజ్జీలు తినేసి చాలా కాలంగా ఉపవాసం ఉన్న ముఖం పెట్టుకుని రాత్రికి మళ్ళీ డిన్నర్ చేస్తాడు వీడు. ఇంత తినేసినోడికి అక్కడ ఎంత ముద్ద పెడతాంటే అనలేదు. పందులకి వేసి పుట్టు తింటాక ట్రై చేశాడు. పందుల ముట్టి పెట్టుకుని గంటి అతనే ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి చిన్న లాజిక్ ఇస్తాను, ఏమనుకోకండి. నా తండ్రి ఇంట పనివారికి సహితం సమృద్ధికి ఆహారం. ఎక్కడైతే నేను ఆకలికి నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోయి కూలివాన్లుగా చేరితేనైనా నాకేం పెడతారా? కాన్సెప్ట్ అదే. మళ్ళీ పట్టుకున్నావా లాజిక్? నువ్వు తండ్రి మీద ప్రేమ వచ్చి నా తండ్రికి దూరం అయ్యాను, తండ్రిని బాధ పెట్టాను, తండ్రి మనసుని గాయపరిచాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపో. ఆ ఏడుపు లేదు. శుభ్రంగా అక్కడ కూలోళ్ళు తినేస్తున్నారు, ఇక్కడ నాకు లేదు అన్నాం. బుద్ధిమా అన్నట్టుగా నాకు అనిపించలేదు. ప్రభు నన్ను క్షమించను గాక. నిజంగా నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. నా తండ్రిని బాధ పెట్టినందునే ఆస్తి పంచుకున్నాను, మనస్సును చంపుకున్నాను, బంధాలు తెంపుకున్నాను, స్నేహితులతో పాపాలు చేశాను, ద్రాక్షారసంతో పొద్దు పంచాను. అందుకే నాకు ఈ శాపం వచ్చింది. నా పాపాలను ఒప్పుకున్నాను. అది కాదు, ఇంటి దగ్గర పనివారికి కూడా సమృద్ధిగా ఉంది. ఇక్కడ నేను చచ్చిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోయి కాలం మీద పడిపోతే సరైన డైలాగ్ 2 కొడితే మళ్ళీ అన్నం పెట్టేస్తాడు. కొంతమందికి మార్పు, ఈ పశ్చాత్తాపం, బాప్తిస్మం అన్నీ కూడా ఏదో ఆశీర్వాదం కోసమే, నిజంగా తండ్రిని కోరుకొని కాదు. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి వెనకాల తిరుగుతున్న అపోస్తులను పట్టుకుని యేసుప్రభు అన్నాడు, నేను ఎరుగుదును, తండ్రి ప్రేమ మీలో లేదన్నాడు. వీళ్ళు పెద్ద లెక్కే ఉంది. ఎంత పెద్ద మాట, నేను ఎరుగుదును, తండ్రి ప్రేమ మీలో లేదన్నాడు. ఎంత పెద్ద మాట అది. Even after their full-time dedication for the ministry, even after they forsake everything for the sake of God's kingdom, యేసుప్రభు అన్న మాటలో తండ్రి ఇల్లు కదా ఉంటున్నావా? ఉన్నావా సంఘంలో కుదురుగా? ఎక్కడ పుట్టావు నువ్వు? ఎలా పెరిగావు? ఎటు పోతున్నావు? సరే, ఆడు వచ్చాడని సర్లే భోజనం పెట్టి కుర్చీ వేసి ఆడు సొక్క వేసి రింగెట్టి చెప్పులెట్టి అన్ని చేసి భోంచేరంటే ఈలో పెద్దోడు పొలం వెళ్ళాడు. ఆడు వచ్చేప్పటికి ఇంట్లో మంచి డ్యాన్సులు, ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ కుమ్మేస్తుంది కోటం. రోడ్డు మీదకి బాక్సులు గుద్దేతని దడదలాడిపోతుంది గుండెకాయ. ఆడక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చేశాడు? మా ఇంటిలో ఇంత సందడిగా ఉన్నదేమి అని చెప్పి త్వరగా లోపలికి రావాలిగా. ఆ ఇల్లు ఆడిదే కాదా? ఆడు పెద్ద కొడుకో కాదా? ఇంట్లోకి వచ్చే చనువు, స్వేచ్ఛ ఉంటుందా ఉండదా? ఆడు రోడ్డు మీద ఆగిపోయి పాలేరు, అరే ఏం జరుగుతుందో చూసినారని, మరి యూజ్లెస్ ఫెలో, అరే యూజ్లెస్ ఫెలో, నీ ఇంటి మీద నీకు ఎంక్వైరీ ఏంట్రా? బుద్ధి ఉందా నీకు? అసలు తలకేమని చేస్తుందా? సంఘం ఎవరిదిరా? తండ్రి ఇల్లు అనరే, మనదది, మన ఇల్లు, మనం అందులో బిడ్డలు. బయటోడు ఎవడన్నా ఏదన్నా నిఘా పెడితే, ఎంక్వైరీ పెడితే గో మీద కొట్టి అదవాసాలు వేస్తున్నావు, నీకేంట్రా తొంగి చూస్తున్నా, పో బయటగా అనాల్సింది పోయి. నువ్వే నేరుగా ఆత్మీయ తల్లి దగ్గరికి, ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందమ్మా, ఏమవుతుందయ్యా, ఏంటయ్యా వీడు కనిపెడుతుంటాడు. ఈ మధ్య ఏంటి పాస్టర్ గారు, రే కంగారు పడుకో, కనిపెట్టాలి మనం. ఏంట్రా కనిపెట్టేది? నీ ఇంటి మీద నువ్వే నిఘా వేసుకుంటున్నావా? యూజ్లెస్ ఫెలో. అక్కడ ఆగిపోయాడు తండ్రి. రే పెద్దోడా వచ్చాయి, తమ్ముడు వచ్చేసాడు రా, వచ్చారా అంటే నేను రాను. తండ్రి దిగి రోడ్డు మీదకి వచ్చాడు. ఏంట్రా పెద్దోడా, మనం ఇంతకాలం ఎదురు చూసాం, ప్రార్థన చేసాం, నీ ఆస్తి మొత్తం వేస్తులతో పాటు చేసిన ఈ నీ కుమారుడు, నీ ఆస్తి నీ కుమారుడు, మరి నువ్వు ఎవడోరా యూజ్లెస్ ఫెలో? మన ఆస్తి అనాలి కదా, తమ్ముడు అనాలి కదా, నీ ఆస్తి నీ కుమారుడు, నువ్వెవడవే అంటే అదే ఇంట్లో ఉంటున్నాడు కానీ, పెద్ద కొడుకుగా ఉంటున్నాడు కానీ, ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ అడిగి
ఇది నా ఆస్తి అన్న ఫీలింగ్ అడిగి అలాంటి క్రైస్తవులు కుప్పలు తెప్పలు ఉన్నారు. చర్చికి వెళ్తారు, మీది ఏ సంఘం అన్నాం అనుకోండి, మాది ఫలానా అని చెప్పరు, ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నామండి అని అడిగి ఎప్పటికప్పుడు పాట ఇస్తే, ప్రార్థన ఇస్తే, బైబిల్ రీడింగ్ ఇస్తే ఉంటాడు. అక్కడ 2 వారాలు పేరు పలకపోతే వెంటనే ఇంకో చర్చికి వెళ్ళిపోతాడు. అక్కడేం చెప్తాడు, అది ఆత్మీయత లేదండి. ఆత్మీయత అనగానేమి ఈ యూజ్లెస్ ఫీలోకి మైకిచ్చుట. తీర్థయాత్ర భక్తుల్లాగా రోజుకు చచ్చి తిరుగుతాడు వీడు. ఆ చివర మొదలెట్టుకొని ఆ చివరి దాకా అన్ని గుళ్ళు చూసుకుంటూ వస్తారు చూడు తీర్థయాత్ర భక్తులు. ఇటు దాటైపోయి అరే ఇది నా ఇల్లు, నా తండ్రి, నా తమ్ముడు, నా ఆస్తి అనే ఫీలింగ్ ఉందాడికి అసలు. మరి ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది మా సంఘం అండి, నేను కష్టపడాలండి, ఇల్లు నిలబెట్టుకోవాలండి, మా నాన్నగారండి, మా అమ్మగారండి. అసలు నీకు అటాచ్మెంట్ లేదా, ఆ ప్రేమ లేదా, అనుబంధం పెరగలేదా? 3 రోజులు సభలు పెట్టాం, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వీడు వస్తాడు, వెనకాల కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏ సంఘం, ఇటు ఈ సంఘమే. అదేనా భక్తి? ఈ నీ కుమారుడు, ఈ నీ ఆస్తి నాది అన్న ఫీలింగ్ అడిగి రాట్లా. సొంత ఇంట్లో పరాయి బతుకు అనండి. సొంత కుమారుడే పరాయి వాడిలా బతుకుతున్నాడు. ఎంత ఘోరం అండి ఇది. నాన్నని నాన్న అనలేకపోతున్నాడు, తమ్ముడిని తమ్ముడు అనలేకపోతున్నాడు, ఆస్తి మంది అనలేకపోతున్నాడు. మీటింగ్ ఆడిది కాదు, కూటమాడిది కాదు, భోజనం ఆడి కాదు, ఏ పరిచయం ఆడి కాదు, వస్తాడు వెళ్తాడు అంతే. అది ఎందుకాడు? ₹10 పనికి రండి. ఎందుకన్నా ఇంట్లో ఏదో ఒక పని చేయాలి కదా, ఏదో పరిచయం చేయాలి కదా. ఇంట్లో సభ్యుడి పోయినందుకు ఏదో పరిచయం చేయాలి కదా. పాస్గారి చచ్చుడు చేసి, పాస్గారి చేపలు వేసేసి, పాస్గారి మైకెట్టేసి, పాస్గారి దమ్మెట్టుకుని కొట్టేస్తుంటే అప్పుడు వచ్చి వెనకాల కూర్చొని మెల్లిగా సప్పుడు రాని సప్పట్లు కొడతావు, సన్నస రకం సప్పట్లు. కొంప బాగుపడుతుంది ఎలాగైతే. తండ్రి ఇల్లు అనండి, నా ఇల్లు నేను కాపాడుకోవాలి. దావీదు ఎందుకు నచ్చాడు దేవుడికి? నా తండ్రి మందను కాపాడ్డానికి నేను ప్రాణాలు, నాకెందుకులే లైఫ్ రిస్క్ అనుకోలేదు. అమ్మో నా తండ్రి మంద, నా తండ్రి మంద, ఇది దేవుని పని, ఇది దేవుని సంఘం, ఈయన దైవజనుడు, నా బాధ్యత, నేను పని చేయాలి అని నీకు ఎప్పుడు అనిపిస్తా తెలుసా? ఇది నాది అనుకున్నప్పుడు. నీకు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళిన నాది అన్న భావన రావట్లేదా? దాని కొరకు రిస్క్ చేసే అంత మనసు రావట్లేదా? నాకు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పులే అన్న ఫీలింగ్ వచ్చిందా? సెట్ అవ్వ. సౌలు కుటుంబం ఎందుకు నీరసెళ్ళిపోయింది తెలుసా? నాది అన్న ఫీలింగ్ ఉండదు. గొల్లియాతు కూడా వచ్చేసరికి ఎవడైనా వాడిని చంపితే రాజ్యములో 3 వాటలు అడిగిచ్చేస్తారా? అరే రాజ్యం ఎవరిదిరా? మరి నువ్వెలా పనిచేస్తావు? రాజ్యం యెహోవాది కదా, తన ప్లేస్లో కదా నేను కూర్చొని పెట్టాడు. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందంట. ఈయన పెట్టారు కింగులుగా 3 వాటాలు వేసేస్తాడు రాజ్యాన్ని. వేసులో అనుకున్నాడు ఈయన ఇంకొక 6 నెలలు ఉంచితే మొత్తం పనిచేస్తాడు. వీడు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసినట్టు మొత్తం ఇళ్ళ పండగ. సెంటు ఒకడికి, సింధాన ఒకడికి. ఈయన్ని కానీ ఉంచేమో మొత్తం పని చేస్తాడని చెప్పి తీసాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. మీకేమన్నా అర్థం అవుతుందంటారా? నాది అనుకుంటా సౌలు గారు. మీ కుటుంబాలు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోండి, సంఘమును నా తండ్రి ఇల్లు అని మీరు అనుకోవాలి. సంఘములో ఏ పరిచయం జరిగినా ఇది తండ్రి పని అనుకోవాలి. బాధ్యత తీసుకోవాలి, చెయ్యగలిగింది చెయ్యాలి. సహోదరుని నా తమ్ముడు, నా చెల్లి నాకు అనుకోవాలి. నీ కుమారుడు పాస్టర్ గారితో మాట్లాడితే అలాగా ఈ మధ్య మీకు ఉన్నారు కదండి, బాగానే పద్దాక ఆ ఇంటికి వెళ్తున్నారు కదండి, మమ్మల్ని మర్చిపోయారు కదండి.
అది ఎవడరా? నీ తమ్ముడే, నీ చెల్లె. ఇలాంటి భావన నీకు వస్తే తప్ప కుటుంబం బాగుపడదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ఒకటి, వ్యక్తిగతంగా నీవు భక్తి చేయాలి, నీవు ప్రార్థన చేయాలి. 2, మందిరమును సంఘమును నాది అనుకోవాలి. నువ్వేదన్నా పరిచర్య చేయాలి, నీ బాధ్యత చేయాలి. ఎందుకంటే అది తండ్రి ఇల్లు. అనండి, అనండి. అవును, తండ్రి ఇల్లు అండి అది. నీకు ఆ బాధ్యత రాకపోతే ఎలాగా? ఇది నాది అనుకోకపోతే ఎలాగా? వచ్చి వెళ్ళిపోతే ఎలాగా? 4 పిల్లలు ఉంటే తలకొచ్చి చేయొద్దా మరి? మూడవది, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో 13 వచ్చిన దగ్గర వచ్చేసరికి 11 నుంచి, సమూయేలు రావటం ఆలస్యమైందని సౌలు గారు ఏం చేశారట? తానే సాహసించి బల్యర్పణ చేశాడంట. పాస్టర్ గారు రావాలి, వచ్చి ఆయన బల్యర్పణ చేయాలి. ఆయన అన్న టైంకి రాలేదంట. ఈ పాస్టర్ గారికి టైం చెప్తాడు, పాస్టర్ గారు 9కి రండి. మీరు 9:05కి వచ్చాడు అనుకో, ఇంకక్కర్లేదండి, మేము చేసుకున్నాం ప్రార్థన. అదేం ప్రార్థన మరి రాలేదు, మీరు టైంకి ఏం చేయమంటారు? మీకోసం చూస్తామా ఏంటి? చూడాలి. కొర్నేలి ఒక శతాధిపతి, 100 మంది మిలిటరీ మీద ఆఫీసర్ అయినా పేతురును పిలువనంపించి ఇంటి వారిని, బంధుమిత్రులందరినీ కూర్చోబెట్టి పేతుడి రాక కొరకు ఎదురు చూడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనాయా? ఎలాగండి మనం ఉండాలి సంఘంలో? దైవజనుడు వచ్చేసరికి సాష్టాంగపడిపోయాడు కొర్నేలి. సౌలు ఏమంటున్నాడు? నువ్వు రావాలి, రాలేదు కదా, నేను చేసేసుకున్నాను. దైవజనులు చేయాల్సిన కార్యక్రమాలు లేవా నీ కుటుంబంలో? నువ్వే చేసేసుకుంటావా? మనకి యాజకుడు ఎందుకు? పాట ప్రార్థన మాకు వచ్చండి, మేము కూడా భాషలో మాట్లాడుతున్నామండి, మాకు వచ్చండి. ప్యాచి ఎత్తం వస్తే పక్కన టైర్లు కొట్టేసి పెట్టేసినట్టు కాదు సేవ అంటే. దేవుని తీర్పు వచ్చేస్తుంది, జాగ్రత్త. ఎంత భయంకరంగా ఉండాలండి మనం, ఎంతగా గజగజలాడిపోవాలండి. సమయంలో వచ్చి అంటాడు, నువ్వు చాలా అవివేక పని చేసావు, సదాకాలము నిన్నే రాజుగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు, కానీ పనికి మళ్ళీ పని చేసావు కనుక నీ రాజ్యము నీ వద్ద నుండి వెళ్ళిపోద్ది, నాశనం అయిపోతావు. పోయింది ప్రభా, కిరీటం పోయింది. ఎందుకు పోయింది? అభిషక్తులంటే గౌరవం లేదు అనండి. దైవజనులంటే రెండు సార్లు సురేష్ అయ్య ఆ మాట నాతో అన్నారు. యెరూషలేం వెళ్ళినప్పుడు యెహూద్ అనే చోట ఒక సభలో అయ్యగారు వాడబడ్డారు. నేను, జయరాజ్ అయ్య గారు, జ్ఞానయ్య గారు, శామ్యూల్ జెహూ, శామ్యూల్ జ్యోతి గారు, ఇలా ఒక 6 సేవకులు యెహూద్ అనే పట్టణంలో తెలుగు సంఘం సభలో మాట్లాడడానికి వెళ్ళి, అక్కడ జయరాజ్ గారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్, జ్ఞానయ్య గారిది ఆరాధన, ప్రసంగం తర్వాత ప్రార్థన నాది, ప్రసంగం సురేష్ గారిది. ఇది ప్రోగ్రాం. 9 గంటలకి మేము 7:30కి అక్కడికి వెళ్ళామండి. 7:30 నుంచి 9 గంటల వరకు భోజనాలు పెట్టారు జనాలకి. మమ్మల్ని తినమంటే ప్రార్థన కూడా మేము తినమండి అని చెప్పి అన్నాం. సరే మేము తర్వాత ఇందులో మమ్మల్ని ఉపయోగించుకుని కూర్చొని తినేసారు అందరూ. ఇది రాత్రి 8:30కి. 9 గంటలకి ప్రేయర్ హాల్లోకి వచ్చారు. కూర్చోబెట్టి పాటలు పాడుతున్నారండి. ఇజ్రాయెల్ దేశంలో తెలుగు సంఘం మాట చెప్తున్నాను. సురేష్ అయ్య గారి చేతికి మైక్ వచ్చినప్పటికి రాత్రి 12. మమ్మల్ని కూర్చోబెట్టి 3 గంటలు పాడారు పాటలు. అయ్యా నా పక్కన కూర్చొని నా మీదలో వాలిపోతా, పెళ్ళికి కాలు మీద వేసుకుంటా. అలా అయ్యా వెళ్ళిపోదామా? వద్దులే కూర్చుందాం. కాసేపు అయ్యా ఏమన్నా తాగుతారా? అలా తల వాల్చేసాడు. అయ్యా ఏమైంది, ఎలా ఉన్నారు? సంసోను చావగోరినంతగా ప్రాణం విసిగిపోయిందంట. నాకు అలాగే ఉందన్నాడు. అయ్యో అయ్యారు, ఎంత మాటది.
విసిగిపోయి చచ్చిపోవాలనిపించింది సంసోనికి. నాకు అలాగే ఉన్నాను. అబ్బా చాలా బాధపడ్డాం. ఇక మమ్మల్ని వేదిక పిలిచారు, వెళ్ళారు. జ్ఞాని గారు పాట పాడి వర్షిప్ చేశారు. జయరాజ్ గారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పి టక్మని ముగించారు. సురేష్ గారు మైక్ పట్టుకొని 1-2 నిమిషాలు వాక్యం కొట్టారు. ప్రార్థన చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, బయటకు వచ్చాక అయ్యి ఒక్క మాట అన్నారు, దే డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ద అనాయింటెడ్ మ్యాన్ అన్నారు. ఒక్క మాట. అభిషక్తుల విలువ వాళ్ళకి తెలియదు నాన్న. వరంగల్ దగ్గర జాఫర్గఢ్ అనే చోట సురేష్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు డేట్ ఇవ్వాలి ఒక చోటకి అన్నారు. సరే అయ్యా వెళ్తానంటే, వరంగల్ దగ్గర జాఫర్గఢ్ ఒక ఆయన ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళాను. వాడబడిన తర్వాత అక్కడ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా చూసుకున్నారు, ఎలా పంపించారు, అన్ని ఫోన్ చేసి అడిగారు అయ్యారు. అంటే ఇక అయ్యగారికి నాకు మధ్యలో దాపరకం ఏమి ఉండదు కాబట్టి తేటగా చెప్పేశాను. సేమ్ టైం హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ద అనాయింటెడ్. సేమ్ పదం 2 సార్లు అయ్యగారు నోటి నా మాట విన్నాను నేను. వారికి దేవుని అభిషక్తుల విలువ తెలియదు. చాలా నొచ్చుకున్నాడు అయ్యగారు. సౌలు బతుకదే, అభిషక్తిని విలువ తనకి తెలియదండి. నువ్వు రాలేదు, నువ్వు రాకపోతే అంటే మా మాత్రం రాదా, కత్తిపెట్టి మీ అన్న నరికేత్తమే కదా, గొర్రెపిల్లని నరికేశాడు. ఆడి ఫీలింగ్ ఏంటి, నేను కూడా అభిషేకించబడ్డామన్నే కదా, నువ్వే చెయ్యాలేంటి, ఆ మాత్రం మాకోవచ్చు. లే, నువ్వు అభిషేకించబడ్డవాడివైతే నిన్ను అభిషేకించిన సమయాలు కదరా, తేడా లేదా? నువ్వు రాజుకు అభిషేకించబడుతున్న యాజకుడిగా అభిషేకించబడ్డాడు. నువ్వు బయట యుద్ధాలు చేసేవాడివి, ఆయన లోపల దేవునితో పోరాడేవాడు, తేడా లేదా? నీ జీవితం అంతకంతకు నీరసిల్లిపోట కారణం తెలుసా? యెహోవా అభిషక్తులంటే నీకు సరైన గౌరవం లేకపోతే నీ జీవితం పైకి రాదు. నువ్వు ఎన్ని తిప్పలబడు నాశనమే, అంతకంతకు నీరసిల్లిపోవటమే. అదే దావీదు చూడండి, సమూయేలు కాదు, సౌలు లాంటి వాడి దగ్గర కూడా సౌలు పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొచ్చిన కనుక దేవుడు అతని తోడుగా ఉన్నాడు. సౌలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే వేసేద్దామన్నాడు పక్కన బంటొకడు. యెహోవా చేత అభిషేకించబడ్డవానికి విరోధముగా చెయ్యి పైకెత్తి నిర్దోషకుడు ఎవరికి సాధ్యం, అర్మాయి ఏంట పనులు అని గద్దించేశాడు. దేవుని అభిషక్తులంటే మహా గౌరవం, గజగజలాడిపోతాడు. అందుకని దావీదు అంతకంతకు దీవించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. సౌలుకి అభిషక్తులు అంటే లెక్క చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ పూటకు చాలు 3 మాటలు చెప్పాను. ఒక్క మాట, వేరొకరి ప్రార్థన ఆశీర్వాదాల మీద బతికేయటానికి అలవాటు పడకుండా నీవు మందిరానికి రావాలి, నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలి, నువ్వు సహవాసంలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. నీ కుటుంబం పైకి రావాలంటే. 2, అది సంఘాన్ని మందిరాన్ని నా తండ్రి ఇల్లు అని నువ్వు భావించి ఆ ఇంట్లో జరుగుతున్న పనుల పట్ల, పరిచర్య పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి. 3వది, యెహోవా అభిషక్తులను గౌరవించాలి, దైవజనులను లోబడాలి, గౌరవించాలి. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉన్నాయి? దావీదుకు ఉన్నాయి, అంతకంతకు ప్రబలాడే. ఈ లక్షణాలు సౌలుకు లేవు, అంతకంతకు. మీరు మీ కుటుంబంలో నీరసిల్లాలా, ప్రబలాలా? కాబట్టి ఏ లక్షణాలు ఉండాలి? దావీదు కలిగిన లక్షణాలు కలిగి ఉండటానికి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.